టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హరికృష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు ఎమ్మెల్సీ ఆశావాహులు అమరావతిలోనే మకాం వేశారు. సమావేశం అనంతరం లేదా రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆశావాహుల్లో అబ్దుల్ ఘనీ, నరేష్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మునిరాజ్ అమరావతి నుంచి అందిస్తారు. మునిరాజ్, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. మరి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశావాహులు వారి అంటే అభ్యర్థులు ఎప్పటికి ప్రకటించే ఛాన్స్ ఉంది? ప్రియదర్శిని, కాసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా మార్చి 9న జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే అభ్యర్థుల సెలక్షన్ పైన ప్రధానంగా చర్చ సాగుతుంది. ప్రధానంగా 8 జిల్లాలలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని 4 జిల్లాలకు సంబంధించి 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటన పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 100 మందికి పైగా దరఖాస్తులు టీడీపీ ఆశావాహులంతా కూడా వీటిపైన 2 రోజులుగా ముఖ్యమంత్రి కసరత్తు చేసి షార్ట్ లిస్ట్ తయారు చేశారు. దీనిపైన బ్యూరోలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ అభ్యర్థుల ఎంపికలో ఒక్కో జిల్లా నుంచి 2-3 పైగా ఖరారులో ప్రధానంగా సామాజిక సమీకరణలు ప్రధాన పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా టీడీపీ పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ లో వీరి పాత్ర కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పైన ప్రధానంగా కుల సమీకరణలతో భాగంగానే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ 9 మందిలో ఇప్పటికీ ఒక కడపకు సంబంధించిన స్థానానికి మాత్రం బీటెక్ రవిని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తక్కిన 8 మంది పైన కూడా సీరియస్ గా చర్చ జరుగుతుంది. వీటిలో 8 మందిని అంటే ఈ రోజు అమావాస్య కావడంతో ఈ 8 మంది అభ్యర్థులను ఈ రోజు ప్రకటిస్తారా లేక రేపు మధ్యాహ్నం లోపు ప్రకటించే అవకాశం ఉందని కూడా ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఎల్లుండు మంగళవారం రోజు నామినేషన్ చివరి రోజు కావడంతో అభ్యర్థుల ప్రకటన దాదాపు ఖరారైపోతుంది. ఈ రోజు మధ్యాహ్నం అంటే పోలిట్ బ్యూరో ముగిసిన తర్వాతే ఆ అభ్యర్థులు కూడా ఇంటిమేషన్ చేస్తారు. కానీ అమావాస్య కావడంతో అభ్యర్థుల ప్రకటన మాత్రం ఈ రోజు ఉండకపోయే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించి 8 ఖాళీలు అవుతున్నాయి. వీటికి మార్చి 9వ తేదీ నామినేషన్ చివరి దాఖలు, అలాగే 20వ తేదీన ఎలక్షన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. స్థానిక సంస్థల కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తర్వాత ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించిన 8 మంది పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. వీటిలో కూడా ఇప్పటికే లోకేష్ ని శాసన మండలి ద్వారా మంత్రివర్గంలో తీసుకోవాలనేసి ముఖ్యమంత్రి భావించారు. దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ కూడా గతంలో పార్టీ నేతల వద్ద ముఖ్యమంత్రి స్వయంగా వ్యాఖ్యానించినతోటి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీగా లోకేష్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 2019 ఎలక్షన్స్ లో ఎటువంటి ప్రయత్నాలు అంటే ప్రధానంగా ఈ ఎమ్మెల్సీలు అభ్యర్థులంతా కూడా రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పాత్ర పోషించాల్సి వస్తుంది, వారిని ఏ విధంగా సమీక్షించుకోవాలో, వారి బలాబలాలు ఏంటంటే ప్రధానంగా చర్చ జరిగి దీంతో స్పష్టంగా అభ్యర్థుల ఎంపికలో మాత్రం ప్రాంతం ఎంత ఇంపార్టెంట్, కుల సమీకరణలో కీలక పాత్రగా కానుంది. ప్రియదర్శిని. రైట్ మునిరాజ్, థ్యాంక్ యూ. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం మొత్తానికి ప్రారంభమైంది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల పొలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హరికృష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు ఎమ్మెల్సీ ఆశావాహులు అమరావతిలోనే మకాం వేశారు. సమావేశం అనంతరం లేదా రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆశావాహుల్లో అబ్దుల్ ఘనీ, నరేష్ కుమార్ రెడ్డి ఉన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో